వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పరపు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా, నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. ఏసీబీ వలలో మరో అవినీతి వీఆర్ఓ. 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన వీఆర్ఓ. మ్యూటేషన్ మరియు పాసు పుస్తకాలు చేయించుటకు 35,000 రూపాయల లంచం అడుగగా 25,000 రూపాయలకు బేరం కుదుర్చుకొని ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం పోలవరం గ్రామ వీఆర్ఓ 35,000 రూపాయల లంచం తీసుకుంటూ ఈ మధ్య కాలంలో ఏసీబీకి చిక్కిన వైనం తెలిసిందే. పాస్ పుస్తకంలో 0.87 సెంట్లు పొలం ఆన్లైన్ చేసేందుకు 35,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన రావూరి రవిశంకర్ దర్శి మండలంలో వెంకటాచలంపల్లి వీఆర్ఓగా చేస్తున్న సమయంలో అప్పటి తహసీల్దార్ వివి వరకుమార్లు కలిసి అక్రమ మట్టి తరలించుకునే వారి వద్ద నుండి భారీగా ముడుపులు తీసుకొని సహకరించినట్లు కూడా వెలుగు చూస్తున్న వైనం. అయితే ప్రస్తుతం 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మరో అవినీతి వీఆర్ఓ రామకుప్పం మండల పరిధిలో బందార్లపల్లి పంచాయతీ తిరుపతి జిల్లాకు చెందినట్లు తిరుపతి ఏసీబీ అడిషనల్ డీఎస్పీ దేవప్రసాద్ తెలిపారు.